మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సో 2026 విశేషంగా జనవరి నుంచి డిసెంబర్ వరకు మిథున రాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొత్త సంవత్సరం అంతా కూడా గురుగారు? తప్పకుండా అండి. మిథునం వారికి అంటే ఎప్పుడైనా సంవత్సర ఫలితాల్లో రాహువు, కేతువు, గురువు, శని యొక్క స్థితిగతులు చూసుకోవాలి. అయితే మనకి ఆంగ్ల సంవత్సరం కంటే కూడా ఇదే చూసుకోవాలి. కాబట్టి జనవరి నుంచి కొంతమంది ప్లానింగ్స్ పెట్టుకుంటారనే విషయంలో అడిగారు కాబట్టి చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేను అయినప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లగ్నంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో ఈ యొక్క మిథునం వారికి ప్రస్తుతం నడుస్తున్న గోచారరీత్యా ఈ గురువు సప్తమాధిపతి అవుతాడు, సప్తమ దశమాధిపతి అవుతాడు. కాబట్టి వీళ్ళకి కెరియర్ విషయంలో కెరియర్ యోగాలు ఇస్తూ, అందులో ముఖ్యంగా అకౌంట్ రంగాలు, ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన, టీచింగ్ రిలేటెడ్ సంబంధించిన ఇటువంటి వాటిల్లో బిజినెస్ మార్కెటింగ్ రిలేటెడ్ వాటి మీదంగా ఇస్తాడు. కాకపోతే ఈ సప్తమాధిపతి బాధకుడు అవుతాడు కాబట్టి ఈ లగ్నానికి ఎంత శుభగ్రహమైనా బాధకుడు అవుతాడు కాబట్టి కొంత వివాహ సంబంధించినటువంటి అంశాలలోని, అలాగే ఈ జాబ్ సంబంధించిన విషయంలో స్ట్రెస్ ఉంటుంది, ఒకవైపు ప్రోగ్రెస్ కూడా ఉంటుందని చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి మిథునం వారికి సరిగ్గా జూన్ నుంచి ఈ గురువు ధనస్థానంలోకి వెళ్తాడు. ఎప్పుడైతే ధనస్థానంలో గురువు వెళ్తాడో, అది కాకుండా ఆ గురువు ఎగ్జాల్ట్ పొజిషన్, అది అంటే ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఎప్పుడైతే ఉచ్చస్థానంలోకి ధనస్థానంలోకి గురువు వెళ్తున్నాడో ధనపరమైనటువంటి అభివృద్ధి మనకి జూన్ నుంచి ఇంకా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలుసుకోవచ్చు. కాకపోతే వీళ్ళకి 3వ స్థానంలో కేతువు ఈ సంవత్సరం ఆల్మోస్ట్ ఎండింగ్ వరకు, అంటే ఒక నవంబర్ డిసెంబర్కి ముందు వరకు ఉంటాడు. కాబట్టి కొంచెం వీళ్ళు ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు, లేదా ఎవరితోనైనా అన్నదమ్ములతో మాట్లాడుకునేటప్పుడు, అక్క చెల్లెలతో కానీ, లేకపోతే ఎవరితోనైనా ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, ఒక మెయిల్ పంపించేటప్పుడు, ఒక మెసేజ్ చేసేటప్పుడు కాస్త చూసుకొని చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ శని దశమ స్థానంలో ఉంటూ, గురువు లగ్నంలో ఉంటూ, గురువు 2వ స్థానంలోకి వెళ్తున్నందుకు జూన్ నుంచి ఈ సంవత్సరం వీళ్ళు ఏదైనా ఒక ప్రాపర్టీ, చిన్నది ఏదైనా ప్రాపర్టీ కానీ, చిన్నది పెద్దని కాదు, వాళ్ళకు ఉండే స్తోమతను బట్టి ప్రాపర్టీ తీసుకోవడం కానీ, ఏదైనా ఒక ఆభరణం కొనుగోలు చేయడం కానీ, ఇటువంటివి చూపిస్తున్నాయి. ఎందుకంటే 2వ స్థానంలో గురువు ఉన్నప్పుడు ఏంటంటే కుటుంబ స్థానంలోకి వచ్చాడు, ఫ్యామిలీ దానిలోకి వచ్చాడు. కాబట్టి మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తూ ఏదైనా ఒక వస్తువు మీరు ఇంటికి తెచ్చుకునేటువంటి స్థితిగతులను కూడా ఇస్తాడు ఇక్కడ. ఇక సంతాన సంబంధించినటువంటి విషయంలో వీరికి జూన్ లోపలే చాలా బాగుంది సంతానం విషయంలో చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే ఈ లగ్నంలో ఉండే గురువు 5వ స్థానాన్ని మరియు 7వ స్థానాన్ని, 2 స్థానాలని చూస్తాడు. కాబట్టి పర్టికులర్గా ఇక్కడ కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చూసుకున్నట్లయితే ఇది ఇష్టపడి వివాహం చేసుకునేటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అంటే చక్కగా ఇష్టపడి వివాహం చేసుకోవడము, మరియు అదేవిధంగా ప్రేమించి వివాహం చేసుకోవడానికి చేసేటువంటి ప్లానింగ్స్ కానివ్వండి, ప్రపోజ్ చేయడానికి కానివ్వండి, ఫలానా వ్యక్తి ఇష్టము, అంటే మరీ చదువుకునే పిల్లల గురించి మాట్లాడట్లేదు, ఒక సెటిల్ అయ్యారు, ఫలానా వ్యక్తిని ఇష్టపడ్డారు, అలాంటి వాళ్ళకి వివాహం కోసం ఈ జూన్ వరకు అనుకూలత అయితే ఉంది అనేటువంటి చూపిస్తుంది. అలాగే వివాహం అయినటువంటి వారికి సంతాన యోగం కూడా ఉందని చెప్పుకోవచ్చు. స్నేహితుల ద్వారా కొంతవరకు వీళ్ళకి ఏదైనా కలిసి రావడము, లగ్నంలో గురువు ఉన్నప్పుడు 5వ స్థానాన్ని వీక్షిస్తాడు. కాబట్టి పంచమం అనేటువంటిది ముఖ్యంగా ఉపాసనా స్థానం. ఎవరైనా చూడండి, మిథున రాశి వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు లగ్నంలో గురువు జూన్ వరకు ఉంటాడు. కాబట్టి ఈ జూన్ లోపల ఏదైనా ఉపనయనాది సంస్కారాలు చేసుకోవడానికి కానీ మిథునం వారికి చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఏదైనా ఒక ఐడియా క్రియేటివ్గా ఏదైనా చేసినప్పుడు కలిసి రావడం, సంతానం కోసం చేసే ప్రయత్నాలు కలిసి రావడం, ఇవి బలంగా చూపిస్తున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ దశమ స్థానంలో శని మంచివాడే, కాకపోతే ఏంటంటే దశమంలో శని ఉంటే ఆ యొక్క శని ఎనర్జీస్తో గురువు లగ్నంలో వచ్చున్నాడు. కాబట్టి జాబులో కాస్త ఎక్కువ వర్క్ స్ట్రెస్ ఉంటుంది. కాకపోతే వీరికి 9వ స్థానంలో రాహు ఉన్నందుకు పితృదేవత ఆరాధన ఎంత చేస్తే అంత మంచిది. న్యాచురల్గా వీరు చేయవలసింది ఏంటంటే లలిత అమ్మవారి ఆరాధన చేయాలి, లేదా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయాలి, ఇలాంటివి. కాకపోతే ఇక్కడ దశమ స్థానంలో శని ఉన్నందుకు ఉద్యోగంలో మరీ ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు కాలభైరవ అష్టకం చదువుకోవడం కానీ, లేనట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పుని యాక్సెప్ట్ చేయగలగాలి. ఇక్కడ
ఎందుకంటే 9వ అధిపతి కదండి దశమంలో. కాబట్టి అంటే టీచింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి, బ్యాంకింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి, ఆన్లైన్లో ఇంట్లో ఉండి ఏదైనా ఎవరికైనా నేర్పడం చేద్దాం అనుకునేటువంటి వారికి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పుడైనా సరే 9వ స్థానంలో రాహు ఉన్నందుకు కొంచెం ఈ జాతకుల యొక్క తండ్రి గారికి ఏదైనా కొంచెం అనారోగ్య సూచనలు ఉన్నట్లయితే ఇమీడియట్లీ హాస్పిటల్కి తీసుకెళ్ళడము, కొంచెం కేర్ తీసుకోవడం చేస్తుండాలి. ఎందుకంటే రాహు ఎంతైనా తండ్రి స్థానాన్ని పాడు చేసే కారకుడు అవుతాడు. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి అనుకూలత ఇస్తాడు. ఇక్కడ ఏ ప్లానెట్ అయినా ఒకటే గుర్తుపెట్టుకోండి, అది 100% చెడే ఇవ్వాలని రూల్ లేదు. అది మంచి ఇస్తుంది, ఇబ్బందినే ఇస్తుంది. చెప్పాలంటే ఇబ్బంది ఏమిటి, జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే తండ్రి గారి ఆరోగ్యము, బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని చేయాలి. కానీ ఎప్పుడైతే విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకుందాం అనుకుంటుంటారో అటువంటి వాటికి చాలా చాలా అనుకూలంగా ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు చెప్పాలంటే. ఇక వీరికి వివాహ సంబంధించిన విషయం అయితే అనుకూలుతుందని చెప్పుకున్నాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం ఈ లగ్నంలో ఎప్పుడైతే శని గురువు వచ్చి ఉన్నాడో జూన్ లోపల వీళ్ళు వెతకపోయినా ఏదో సంబంధం రావడం, వాళ్ళు తొందర పెట్టడం, ఇదేంట్రా బాబు ఈ స్ట్రెస్ ఎక్కువైపోయింది అనుకోవడం, ఇటువంటి ఫలితాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి వీరికి. అయితే వీరు ఏదైనా ఇంకా తప్పదు, ఒక్కోసారి ఏదైనా ఒక అగ్రిమెంట్ చేయడానికి వెళ్ళాము, 3లో కేతు ఉన్నాడంటే 3లో కేతు మంచివాడే, కానీ అగ్రిమెంట్ చేసేటప్పుడు మాత్రం మంచివాడు కాదు. ఒక్కసారి గణపతిని ఆరాధన చేసుకొని అగ్రిమెంట్స్ చేయడము, ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఒకసారి దుర్గాదేవిని స్మరించుకొని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, లేదా మనం ఒకసారి దూర ప్రాంతాలకు వెళ్తుంటాం, మనం చూడండి పాపం వెళ్తూ ఉంటే బస్సు ఇదైపోయింది అంటే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే ఒక్కసారి లాంగ్ జర్నీస్ వెళ్ళేటువంటి వారు, అవుట్ ఆఫ్ స్టేషన్, ఏ రాష్ట్రం అనుకోండి, దేశం అనుకోండి, ఏదైనా అనుకోండి, వెళ్ళేటువంటి వారు ఖచ్చితంగా దుర్గాదేవిని తలుచుకొని వీరు వెళ్ళినట్లయితే 100% వీళ్ళ యొక్క జీవితంలో ఆ యొక్క ప్రయాణం సాఫీగా సాగి క్షేమంగా ఇంటికి రాగలుగుతారు వీళ్ళు. అది ఓకే. ఇక రియల్ ఎస్టేట్లోను స్టాక్ మార్కెట్లోను ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఈ సంవత్సరం విశేషంగా ఎలా ఉంటుంది సార్? ఒకటేనండి, రియల్ ఎస్టేట్ అయితే వీళ్ళకి బాగానే ఉంటుంది, దానికి ఏం ప్రాబ్లం లేదు. స్టాక్ మార్కెట్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం అది కంప్లీట్గా వేరే యోగం. అది అంటే 2, 5, 8, 11 స్థానాధిపతులు ఎవరైతే ఉంటారో 2, 5, 8, 11 కారకులు. అంటే ఈ లగ్నానికి ఎవరు, మిథునానికి కనుక చూసుకుంటే చంద్రుడు 2వ అధిపతి, 5వ అధిపతి శుక్రుడు, 8వ అధిపతి శని, లాభాధిపతి కుజుడు మిథున లగ్నానికి. సో ఈ కుజుడు, శని, చంద్రుడు, శుక్రుడు వీళ్ళ ప్లానటరీ పొజిషన్స్ బాగుండాలి ఎప్పుడైనా మిథునం వారికి. ఇవి బాగున్నాయి, కనీసం ఒక్క నీచభంగ రాజయోగం లేదా ఒక విపరీత రాజయోగం ఉంది. విపరీత రాజయోగం, నీచభంగ రాజయోగం అంటే ఏమిటి? విపరీత రాజయోగం అంటేనేమో 6, 8, 12 అధిపతులు 6, 8, 12లో ఉండడం. నీచభంగ రాజయోగం అంటే ఏదైనా ఒక గ్రహం నీచం పొంది అది ఉచ్చ స్థితిలోకి వెళ్ళడం. అది ధనాధిపతి అయినా అవ్వచ్చు, పంచమాధిపతి అయినా అవ్వచ్చు, అష్టమాధిపతి అయినా అవ్వచ్చు, లాభాధిపతి అయినా అవ్వచ్చు. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి లక్ అనేది కలిసి వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ప్లానటరీ పొజిషన్స్ బాగున్నప్పుడు షేర్ మార్కెట్ అంతా ఏంటంటే మీరు ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలని చెప్పేది. సో ఎంటర్ అయ్యే సమయంలో ఎంటర్ అవ్వకుండా ఎగ్జిట్ అయ్యే సమయంలో ఇంకొంచెం మీకు ఉంచితే ఇంకా పెరుగుతుందేమో, ఇప్పుడు తగ్గిపోతుంది కదా ఇంకొంచెం ఉంచితే పెరుగుతుంది, ఉంచితే ఇంకొంచెం తగ్గిపోతుంది, అయ్యో మొత్తం 0 అయిపోయిందండి అంటారు. అలాగా ఈ యొక్క రాశి వారికి ఈ కాంబినేషన్ ఉందో లేదో చూసుకో. వీళ్ళకనే కాదు, ఎవరికైనా ఈ కాంబినేషన్ మస్ట్ మీరు షేర్ మార్కెట్లో వెళ్ళాలంటే. ఇది చూడకుండా వెళ్ళడం మాత్రం చేయకండి. షేర్ మార్కెట్ అంతగా ఇంట్రెస్ట్ ఉంది, సీనియర్స్ యొక్క ఇది వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకొని సజెషన్స్ తీసుకొని లాంగ్ టర్మ్లో ఒక 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇప్పుడు ఒకటి కొంటే ఎలా ఉంటుంది కొనవచ్చు. విశేషంగా రెమెడీస్ అంటే సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి రెమెడీస్ వీళ్ళకి బాగా కలిసి వస్తాయి అంటారు? రెమెడీస్ అంటే ఒకటేనండి, మిథునం వారు ఎప్పుడు కూడా లలిత చేసుకోవాలండి. లలితా సహస్రనామాలు, లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం బ్రహ్మాండంగా పనిచేస్తుంది వీరికి. ఓవరాల్గా 2026 ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.